అందరికీ నమస్తే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక సంచలనమైన ప్రెస్ మీట్ పెట్టిండు. సంచలనమైన ప్రెస్ మీట్ ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, ఆ భూమి తాకట్టు పెట్టడంలో ఒక కుంభకోణం జరిగిందనేది ప్రధానమైన ఆరోపణ. దానికి ఒక బీజేపీ ఎంపీ సహకరించిన అనేది ఇంకొక ఆరోపణ. అసలు ఎట్లా జరిగింది ప్రాసెస్, ఏం జరిగింది అనేది కేటీఆర్ పూసకూర్చున్నట్టు చెప్పిండు. నిజానికి కేటీఆర్ చేసిన ఆరోపణలకు నిన్న మొన్న కొందరు బీజేపీ ఎంపీలు సమావేశం పెట్టుకోవడం, హడావిడిగా సడన్గా ఒక మీటింగ్ పెట్టుకోవడం ఇంట్లో, అది కూడా బీజేపీ ఆఫీస్లో కాదు, పెట్టుకోవడం, ఉలిక్కి పడడం, ఇవన్నీ ఏదో దాల్మే కుచ్ కాలా హై అన్నట్టుగా కనిపిస్తుంది. ఏంది అసలు ఇవాళ ఆ ప్రెస్ మీట్ ఏంది అంటే, మీకు అందరికీ తెలుసు, పోయిన సంవత్సరం డిసెంబర్లో డబ్బులు వచ్చినాయి 10,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం అని చెప్పి గవర్నమెంట్ లీకులు ఇచ్చి పేపర్లో వార్తలు రాపించుకొని ఆ డబ్బులు తీసుకొచ్చుకొని అకౌంట్లు వేసుకొని ఆ డబ్బులు ఎటుపోయినా కూడా తెలియదు. 4,000 కోట్లు రైతులకు ఇచ్చారు, 6,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. దానిలో రకరకాల ఎంపీలు, మినిస్టర్లు వాళ్ళ సొంత కాంట్రాక్ట్ సంస్థలకు అవన్నీ పనిచేసుకున్నారు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అసలు 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడమే, తెచ్చుకోవడమే ఒక పెద్ద ఫ్రాడ్ అంటున్నారు కేటీఆర్. ఒకసారి వినండి, ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియో విన్న తర్వాత చాలా క్లారిటీ వస్తుంది. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని జనాలు తీసుకొచ్చే ప్రయత్నమే సిగ్నల్ టీవీ. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు థ్యాంక్స్, చేసుకోని వాళ్ళకు కూడా థ్యాంక్స్. కానీ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి. 100కు 45 మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కేవలం వీడియో చూస్తున్నారు. సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ఇక సబ్జెక్ట్లోకి పోదాం. కేటీఆర్ ప్రెస్ మీట్లో ఒక ప్రధానమైన ఆరోపణ, ఆ భూములు అసలు టీజీఐఎస్కి సంబంధం లేదు, ఆ భూమి తనది కానప్పుడు టీజీఐఎస్సి ఎట్లా కుదవబెట్టింది ఐసిఐసిఐ బ్యాంకుకు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆర్బీఐ గైడ్ లైన్స్ ను కూడా తుంగలో దొక్కారు. ఎట్లా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 170 కోట్లు, దాదాపు 170 కోట్లు, 169 కోట్ల చిల్లర వారు ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు. వాళ్ళు సరే దాని కమిషన్ అంటారు, నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచం అనే అంటున్నారు. ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫామ్ ని ముంగడ పెట్టారు. బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు. ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, పోయిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము 75 కోట్లు పర్ ఎకరం మేము టీజీఐఎస్సికి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది. కానీ జీవో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ ను ఏలియనేషన్ చేయలేదు, సేల్ డీడ్ చేయలేదు, మ్యూటేషన్ కూడా కాలేదు. రైట్. కేటీఆర్ ఏమంటున్నారు? నిజానికి నిన్న మొన్న నేను చెప్పిన నాకున్న సమాచారం కూడా బ్రోకరేజ్ కేవలం 100 కోట్లే అనుకున్నాం, 1%. ఎందుకంటే మన గల్లీలో అదేగా నడిచేది. మన హైదరాబాద్లో ఒక వెంచర్లో ఒక ప్లాట్ అమ్మితే 1% కమిషన్ ఇస్తారు కాబట్టి ఇక్కడ ఇంకా తక్కువ ఉంటుందేమో అనుకున్నా. పోనీలే 1% అనుకుని 100 కోట్లు, 10,000 కోట్లకు 100 కోట్లు అనుకున్నా. కానీ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు అక్కడ నుంచి మినిస్టర్ రాతపూర్వకంగా ఆయనకు ఆన్సర్ చేసిండు. 169 కోట్లంట, ఆల్మోస్ట్ 170 కోట్లు. 10,000 కోట్లు ఇప్పించినందుకు బ్రోకర్ కమిషన్ 170 కోట్లు ఇచ్చిరట. అంటే ఎంత పర్సెంటేజు? 1.7%. యాక్చువల్గా హోల్సేల్ తీసుకున్నప్పుడు తక్కువ వస్తుంది, తక్కువ తీసుకున్నప్పుడు ఎక్కువ వస్తుంది. ఏదైనా కొంటే మనకు అంతే కదా. ఇప్పుడు ఒక పెద్ద ల్యాండ్ డీల్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. పెద్ద ల్యాండ్ డీల్ చేసినప్పుడు కమిషన్ 1%, అవసరమైతే 0.5% కమిషన్ కూడా తీసుకుంటారు, ఎందుకంటే అది పెద్ద అమౌంట్ వస్తుంటుంది కాబట్టి. అదే ఒకటే ప్లాట్ తీసుకున్నప్పుడు 2% పెడతారు, తక్కువ అమౌంట్, జస్ట్ 10 లక్షల ప్లాటే అన్న 2% దాంట్లో ఏం మిగులుతుంది అంటారు. ఇక్కడ 10,000 కోట్ల లోన్ తీసుకున్నప్పుడు 0.5% కమిషన్ ఇస్తారేమో అనుకుంటే 170 కోట్లు ఇచ్చారు. జనం డబ్బు, అది ఎవరిది? సరే ఇస్తే ఇచ్చిర్రు. కానీ అసలు ఫ్రాడ్ ఏమంటున్నారు కేటీఆర్ అంటే, ఆ భూమి కుదబెట్టింది టీజీఐఐసి, కానీ ఆ భూమి టీజీఐసి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయలే. ఆ భూమి సేల్ డీడ్ లేదు, టీజీఐసి పేరు మీదకి మారినట్టుగా సేల్ డీడ్ లేదు, మ్యూటేషన్ లేదు. మ్యూటేషన్ కూడా ఇంపార్టెంట్. ఖాళీ జాగా మనం లోన్ ఇవ్వాలంటే అసలు ఇయ్యరు బ్యాంకులో, కానీ మ్యూటేషన్ ఉంటేనే మనది. అది ఖాళీ జాగాలు, ఖాళీ పొలాలు, నాలా కన్వర్షన్ కానివి ఖచ్చితంగా మ్యూటేషన్ కావాలి. ఇల్లు కూడా మ్యూటేషన్ కావాలి, తెలుసుగా మనకు, మ్యూటేషన్ కావాల్సిందే. ఇక్కడ మ్యూటేషన్ కాలేదు, సేల్ డీడ్ లేదు, ఏమి లేదు, అసలు టీజీఐఎస్సికి సంబంధమే లేదు. కానీ టీజీఐఎస్సి భూమి కుదబెట్టేసింది. మధ్యవర్తులు 2 బ్రోకరేజ్ సంస్థలు, బైకాన్ ఒకటి, బీకాన్ ఒకటి, ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంట. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని 2, ఈ 2 ఆల్మోస్ట్ ముంబైకి సంబంధించినట్టే ఉన్నాయి. ఇవి ఈ మధ్యవర్తులు తీసుకొచ్చారంట. అసలు ఈ మధ్యవర్తులు ఎట్లా సెలెక్ట్ చేసినా అడుగుతున్నారు. సేమ్ టైం వీళ్ళు ఏబీసీ సెలెక్ట్ చేసి ఒక పాయింట్, అసలు టీజీఐఎస్సికి సంబంధం. ఇప్పుడు నా పేరు విధానం ఉంటేనే కదా నేను ఒకన్నా కుదబెడితే నాకు డబ్బులు వచ్చేది.
అసలు నా పేరు మీద లేకుండా నేను పోయి పలానా భూమి ఇది కుదబెట్టుకుంటారు బ్యాంకులు, కానీ ఇక్కడ కుదబెట్టుకున్నారు అనేది ఆరోపణ. ఇంకొకటి, బ్యాంకులలో లోన్ ఇవ్వాలంటే కేటీఆర్ కూడా చెప్పిన ఆ విషయం అందరికీ తెలుసు కూడా, ఎంత రూల్స్ ఎంత టైట్ ఉంటాయి. ఇల్లు కడుతున్నాను అంటే ఆయనకు అన్ని పేపర్లు ఇవ్వాలి, వాల్యుయేషన్ ఇవ్వాలి, లీగల్ ఒపీనియన్ ఇవ్వాలి, ఇల్లు చూపించాలి, మనదని చూపించాలి, అన్ని చూపిస్తే ఆయన తీస్తారు లోను. మళ్ళీ ఈడ అసలు ల్యాండ్ మీదకి పోలేదంటే ఎవరు, ఐసిఐసిఐ బ్యాంకులు లోన్ ల్యాండ్ మీదకి పోలే, జస్ట్ పేపర్లు అంతే. ఇగో పేపర్లు ఉన్నాయి, తీసేసుకో, పైసలు ఇచ్చేసి క్లోజ్. అసలు ఈ పేపర్లు ఎవరి పేరు మీద ఉన్నదో కూడా కనీసం ఐసిఐసిఐ బ్యాంక్ ఎందుకు చూసుకోలేదు అనేది క్వశ్చన్. ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకోలేదు, వాళ్ళకి ఏమి ఇచ్చిర్రో వాళ్ళు ఏమి తీసుకున్నారో తెలియదు. కానీ వీళ్ళు పెట్టిన వాళ్ళు ఏంది, ఇక్కడ ఆర్బీఐని మోసం చేసిండ్రు, ఆర్బీఐని మోసం చేసిర్రు అనేది ప్రధానమైన ఆరోపణ. డబ్బులు ఇచ్చిర్రు బ్యాంక్ అంటే ఆర్బీఐ పర్మిషన్ తీసుకొని ఇస్తారు కదా, ఆర్బీఐ గైడ్లైన్స్ తుంగలో దొక్కిండ్రని. ఆయన పేరు మీద భూమి లేదు కానీ టీజేసీ కుదబెడుతుంది, ఆ లోన్ ఇస్తే ఆయన ల్యాండ్ మీదకి పోలేదు, ల్యాండ్ ఏడుందో చూడలేదు, జస్ట్ మధ్యవర్తులు వాళ్ళకి ఇచ్చిన కమిషన్, ఇంకా ఏమేం జరిగిందో బ్యాక్గ్రౌండ్లో పైసలు వచ్చేసినాయి. అసలు ఇంకోటి ఏంటంటే కేటీఆర్ చెప్పినవి ఇవన్నీ కూడా, దీనికి చెప్తా నేను తర్వాత. మళ్ళీ సుప్రీంకోర్టు 1996 తర్వాత ఇచ్చిన అనేక ఆదేశాలు అటవీ లక్షణాలు ఉన్న భూములని అటవీ శాఖనే, అది కూడా అడవి అంటున్నారు కేటీఆర్, అడవి అంటున్నాడు. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇవన్నీ గుర్తించమని చెప్తే మన స్టేట్ గవర్నమెంట్ మొన్న మార్చిలోనే అనుకుంటా, లాస్ట్ మార్చిలో ఒక కమిటీ కూడా వేసింది, ఈ మార్చే సిఎస్ ఆధ్వర్యంలో. ఇట్లాంటి భూములు ఎక్కడున్నాయని ఐడెంటిఫికేషన్ కోసం కమిటీ వేసారు సిఎస్ ఆధ్వర్యంలో. కానీ అక్కడ అవన్నీ తుంగలో దొక్కి అక్కడ మొత్తం కొట్టేసిండ్రు, అక్కడ మొత్తం చెట్లు కొట్టేసిండ్రు, అక్కడ మొత్తం నాశనం చేసిండ్రు ప్రకృతిని అనేది ఒక ఆరోపణ. ఇక అసలు దీనిలో ఉన్న తప్పులు ఏం చెప్తున్నారు కేటీఆర్ అంటే, అడవి భూమిని ఎట్లా తాకట్టు పెట్టిండ్రు, ఇక్కడ ఫారెస్ట్ యాక్ట్ అమలులోనికి వస్తుంది. తర్వాత నీది కాని భూమిని నీవెట్లా తాకట్టు పెట్టినావు, టీజీఐసి. అసలు భూమి చూడకుండా ఆ బ్యాంక్ ఎట్లా లోన్ ఇచ్చింది, అసలు మధ్యలో ఏం జరిగింది, అసలు ఈ బ్రోకరేజ్ సంస్థలను ఎవరు సెలెక్ట్ చేసిండ్రు, ఎట్లా సెలెక్ట్ చేసిండ్రు, 170 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎవరు ఇచ్చిండ్రు. ఈ మొత్తం ప్రాసెస్ వెనుక బీజేపీ ఎంపీ ఉండడం అనేది ప్రధానమైన ఆరోపణ. బీజేపీ ఎంపీ పేరు చెప్తలేడు కేటీఆర్, ఎందుకు చెప్తలేనంటే దానికి ఓ మాట అన్నాడు, అది కూడా మీరు చూడాల్సిందే. ఈ మొత్తం కుంభకోణం వెనకాల రేవంత్ రెడ్డి గారికి అండగా బ్యాక్గ్రౌండ్ లో నిలబడ్డది, ఈ అంతా మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ. ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే ఇక క్విడ్ ప్రోకో కదా, నేను ఇది చేస్తాను నాకు అది చేయాలి, అది జరుగుతా ఉంది ఇప్పుడు. ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను, ఆ ఎంపీ గారి పేరు కూడా నేను బయట పెడతాను, నెక్స్ట్ ఎపిసోడ్ లో బయట పెడతాను. ఆ బీజేపీ ఎంపీ రేవంత్ రెడ్డికి ఇదంతా చేయించిండు, భూమి పేరు మీద లేకున్నా లోన్లు ఇప్పించిండు. ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా, ఎఫ్ఆర్బిఎం అంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి రాకుండా, అప్పులు తీసుకునే లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్లోకి రాకుండా ఆ ఎంపీ ఇదంతా ప్లాన్ చేసి ఇదంతా సెట్ చేసి మొత్తం నడిపించిండు. ఇది ప్రధానమంత్రికి లేకపోతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా బహుశా తెలియదు అనేది కేటీఆర్ చేసిన ప్రధానమైన ఆరోపణ. బీజేపీ ఎంపీ పేరు ఇప్పుడు చెప్పను, ఇంకా చాలా కార్యక్రమాలు నడుస్తున్నాయని చెప్తున్నారు. సరే, కేటీఆర్ చేసిన ఆరోపణలు ఇట్లా ఉన్నాయి. కేటీఆర్ ఆరోపణలు ఇంకొకటి ఉంది, బలమైన ఆరోపణ ఒకటి ఉంది. ఆ భూమి వాల్యూ గవర్నమెంట్ లెక్క ప్రకారం గజం 26,900 రూపాయలు, అంటే గవర్నమెంట్ లెక్క ప్రకారమే 5,299 కోట్లే గవర్నమెంట్ వాల్యూ. దానికి మీరు 30,000 కోట్ల రూపాయలు అని ఎట్లా లెక్కేసిండ్రు, దాన్ని 20,000 కోట్లకు మళ్ళీ ఎందుకు తగ్గించిర్రు? చెప్పినాక మీకు మొన్న 72 కోట్ల రూపాయలు అని చెప్పి దాన్ని 53 కోట్లకు తప్పించారు 5 నెలలకే. మరి గవర్నమెంట్ వ్యవస్థ కదా, ఈ ప్రైవేట్ కాదు. మనం ఎక్కడన్నా కొన్నికే పోతే గవర్నమెంట్ వాల్యూ ఒక ఇల్లు కాస్ట్ 20 లక్షలే ఉంటుంది. ఆ 20 లక్షల గవర్నమెంట్కి చూపిస్తాం, మిగతా అంతా బ్లాక్ మనీ, మిగతా 10 లక్షల పైన అన్ని ట్రాన్సాక్షన్లు ఇదే జరుగుతుంది. కానీ గవర్నమెంట్ అది చేయకూడదు కదా, అవసరమైతే భూమి వాల్యూ పెంచి చేసుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు మామూలు చేసినట్టు గవర్నమెంట్ ఎన్నికే లేదు. ఇక్కడ గవర్నమెంట్ రేట్లు పెంచి 10,000 కోట్ల రూపాయలు తీసుకున్నది, రేట్లు పెంచకుండా గవర్నమెంట్ రేటు ఏమంటారు వీళ్ళు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖనేమో 5,239 కోట్ల రూపాయల వాల్యూ అని చెప్తున్నది, ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమో 30,000 కోట్లు అని చెప్తున్నది. ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఆర్బీఐని మోసం చేసినారు, ఆ భూమి చూడలేదు, ఆ బ్యాంకులు భూమి వాల్యుయేషన్ చెక్ చేసుకోలేదు, ఏం చెక్ చేసుకోకుండా ఇచ్చారు అనేది ఒక ఆరోపణ. ఇదంతా బీజేపీ ఎంపీ ఉన్నాడు కూడా సాధ్యమైంది అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. అయితే సరే, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కేటీఆర్ తన దగ్గర ఉన్న సమాచారము, దానికి ఎవరైనా ఇచ్చిన సమాచారము చెప్తే చేసి ఉండొచ్చు. కానీ ఈ 2-3 రోజులకి వెళ్ళి కొంతమంది బీజేపీ ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు కూడా చాలా అనుమానాలకు తావిస్తున్నది. నిజానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ జేసీబీలు పోయినాడు ఎవరు మీటింగ్ పెట్టుకోలే, ఆ పిల్లల మీద లాఠీచార్జ్ జరిగినాడు ఎవరు ఇట్లాంటి మీటింగ్ పెట్టుకోలే. కానీ ఎప్పుడైతే బీజేపీ ఎంపీ ఉన్నది కనుక మొన్న ఆరోపణ చేసిండ్రో, కేటీఆర్ ఆరోపణ చేసిండు, అది చేసినప్పుడే కొండా విశ్వేశ్వరుడి ఇంట్లో మీటింగ్ అయింది. దానికి రఘునందన్ రావు వాళ్ళు వీళ్ళు పోయిన తర్వాత ఇక ఎప్పుడు ఆవేశపడలే రఘునందన్ రావు గారు. ఫస్ట్ టైం అంత ఆవేశం ఏందో అర్థం కాలేదు. ఎందుకంటే ఈ బీజేపీ ఎంపీ అనగానే ఇప్పుడు చాలామంది 8 మంది ఎంపీలు ఉన్నారు,
మిగతా వాళ్ళు ఎవరైనా టెన్షన్ పడతలేరు. ఇప్పుడు డీకేఆర్ని ఉన్నారు, టెన్షన్ పడుతుండ్రా? ఆమె టెన్షన్ పడతలేదు. ఇక మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. కిషన్ రెడ్డి ఉన్నాడు, టెన్షన్ పడుతుండ ఆయన కూడా టెన్షన్ పడతలేడు. ఇక మిగతా ఎంపీలు ఉన్నారు. ఆదిలాబాద్ ఎంపీ ఉన్నాడు, ఆయన టెన్షన్ పడుతుండా? ధర్మపురి అరవింద్ టెన్షన్ పడుతుండా? పడతలేడు. కానీ కొద్దిమంది ఎంపీలు టెన్షన్ పడుతున్నట్లుగా బయటికి అనిపిస్తుంది. బయటికి అలా వాళ్ళు ఎక్స్ప్రెషన్, వాళ్ళ మాటలు. రఘునందన్ ఏం మాట్లాడారు ఒకసారి వినండి మీరు. దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడలేక 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం పోయినాక ఇవాళ వచ్చి కొద్దిసేపటి క్రితం చూసిన నేను మీడియాతో సన్నాయి నొక్కుతున్నారు. ఫాల్తు నా కొడుకులు. వాల్టా ఉండే, ఈ చట్టం ఉండే, ఫారెస్ట్ చట్టం ఉండే, ఇదే హరీష్ రావు గారు, అదే కేటీఆర్ గారు, వీళ్ళంతా ఉన్నటువంటి కేబినెట్. కాంగ్రెస్ వాళ్ళ ఇంటెన్షన్ భూములు అమ్ముకోవడం. ఇద్దరు దొంగలే. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే పని చేసిర్రు, వీళ్ళ అధికారంలోకి వచ్చినా కూడా అదే పని చేస్తాం. మాట్లాడితే రఘునందన్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారు అని మాట్లాడతారు కొంతమంది. ఫాల్తు నా కొడుకులు. అరే ఫాల్తు నా కొడుకులారా, ఉద్యోగాల లెక్క కాగితాలు పట్టుకొని వచ్చి మీడియా ముందుకు వచ్చి మేము కాపాడమంటున్నాం. చూసిండ్రా? మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు చాలా విజ్ఞతతో మాట్లాడతాడు. మీడియా ముందైనా ఎక్కడైనా కొంచెం పర్ఫెక్ట్గా మాట్లాడతాడనే పేరుంది. కానీ ఏం మాట్లాడుతున్నాడు? ఫాల్తు నా కొడుకులు, అది ఇది అని మాట్లాడుతున్నాడు. అంత ఆవేశంతో మాట్లాడుతున్నాడు. అంత ఆవేశం ఎందుకు వచ్చింది? ఆయన ఏదో గుమ్మడికాయలు దొంగ అన్నారు, వీళ్ళెందుకు భుజాలు తడుముకుంటున్నారు? వీళ్ళెందుకు ఒక సమావేశం, ఒక వ్యక్తిగత సమావేశం, అది పార్టీకి సంబంధం లేదు. పార్టీకి సంబంధం ఉంటే పార్టీ ఆఫీసులో పెట్టుకుంటారు మీటింగ్. వాళ్ళు ఎక్కడో సమావేశం పెట్టుకొని ఆడికి హైదరాబాద్ యూనివర్సిటీ వీసీని పిలిపించుకొని ఏదో మాట్లాడుకొని ఆయన పంపించేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి దానిలో 2012 అనేది విషయం చెప్పి తర్వాత ఇప్పుడు ఇట్లా బూతులు మాట్లాడి ఎందుకు అనుమానం వస్తుందని అంటే ఆయన బీజేపీ ఏమనగానే వీళ్ళు ఎందుకు ఉలికి పడ్డారు అనేది ఒక ప్రధానమైన అనుమానమే కదా. ప్లస్ ఇప్పుడు కేటీఆర్ చేసిన అనేక ఆరోపణలు. ఎవరో ఆ ఎంపీ తెలియదు కానీ ఇది ఇక్కడ దాకా అయిపోలేదు. దీని మీద సరే ఎవరు చర్యలు తీసుకుంటారో ఎవరు చర్యలు తీసుకోరో కానీ తెలంగాణ ప్రజలకు వాస్తవాలు అయితే తెలియాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఇప్పుడు దీని మీద ఎవరెవరు కంప్లైంట్ చేసిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. ఎందుకంటే లేని భూమి వాళ్ళకి లేని భూమిని చూపించి ఫ్రాడ్ చేసి డబ్బులు తీసుకున్నారు. తర్వాత వాల్యుయేషన్ కూడా ఎక్కువ చూపించిందని. తర్వాత ఎస్ఎఫ్ఐఓ అంటే ఫారెస్ట్ ఇండియా కేంద్ర అటవీ శాఖకు, తర్వాత సెబీ అంటే ఈ స్టాక్ మార్కెట్కి ఈ మధ్యలో బ్రోకర్ ఉన్నారు కదా, దానిలో ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో ఉందంట, వాళ్ళు మోసం చేశారు అనేది ఒకటి. సెంట్రల్ విజిలెన్స్, తర్వాత సిబిఐకి కేటీఆర్ లేఖ రాసిందంట. చూద్దాం ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ వ్యవహారం చాలా అనుమానాలు ఉన్నాయి. గవర్నమెంట్ క్లియర్ చేయాలి ఇవన్నీ కూడా. గవర్నమెంట్ క్లియర్ చేయకపోతే అనుమానాలుగానే ఉంటాయి. అనుమానాలు నిజం కూడా అవుతాయి అనుకుంటారు, జనం కూడా అట్లే అనుకుంటారు. ఎనీవే చూద్దాం ఏం జరుగుతుందో. కానీ దీనిలో రిజిస్ట్రేషన్ కానీ భూమిని కుదబెట్టడం, బ్యాంకు కుదబెట్టుకోవడం, పైసలు ఇవ్వడం, స్పాట్కు పోకుండా భూమిని చూడకుండానే ఇవ్వడం, ఈ మధ్యవర్తులు రావడం, దానికి మధ్యవర్తులకు 170 కోట్ల డబ్బులు ఇవ్వడం, దీని వెనుక ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే పొద్దుగా లేస్తే వీళ్ళు కలిసి తిరుగుతున్నారు కనిపిస్తుంది. హైడ్రా విషయంలో సపోర్ట్ చేసుకున్నారు, మూసీ విషయంలో సపోర్ట్ చేసుకున్నారు. జనాలకు ఇబ్బంది పెడుతుంటే రేవంత్ రెడ్డి గారు, ఈ బీజేపీ ఎంపీలు కొంతమంది రేవంత్ రెడ్డికి సపోర్ట్గా నిలబడ్డారు. అది ఓపెన్గా కనిపించింది కదా. కాబట్టి ఇదేదో దాల్మే కుచ్ కాలా హే, ఏం క్విట్ ప్రోకో జరుగుతుందో తెలియదు. దీన్ని అంతు తేలాల్సిన అవసరం అయితే ఉంది. తెలంగాణ ప్రజల కోసమే ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.